నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. మే మంత్ కు సంబంధించి విజయవాడ అండ్ సరౌండింగ్స్ ఉన్న ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని మనం కొత్త ప్రాపర్టీస్ తో మేము ముందుకు వద్దామండి. మీరు విజయవాడలో మెయిన్ రోడ్ ఫేసింగ్గా ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ ఏలూరు రోడ్డు ఫేసింగ్లో కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఏలూరు రోడ్డు హైవే ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 306 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,22,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17 June 2026. ఏలూరు రోడ్డు హైవే ఫేసింగ్ లో మంచి లొకేషన్ లో ఉన్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని గురునానక్ కాలనీ వాసవి నగర్లో ఫన్ టైమ్ క్లబ్ రోడ్లో G+1+ పెంట్ హౌస్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ రోడ్డుకి చాలా దగ్గరలోనూ, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1+ పెంట్ హౌస్ బిల్డింగ్ వచ్చేసి 311 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,10,60,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 26th May 2026. మంచి డీసెంట్ ఏరియాలో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+1+ పెంట్ హౌస్ బిల్డింగ్ ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో హైవే ఫేసింగ్తో కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరు మండలంలోని శనివారపేటలో హైవే ఫేసింగ్తో కమర్షియల్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి ఆది విష్ణు డెవలపర్స్కి దగ్గరలో, చింతలపూడి రోడ్డుకి ఏలూరు కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే ఫేసింగ్తో ఉంది. ఈ ల్యాండ్ మొత్తంగా చూసినట్లయితే 4 ఎకరాల 29 సెంట్లు ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసి హైవే ఫేసింగ్తో ఉన్న మంచి కమర్షియల్ సైట్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 6,13,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 May 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 May 2026. నేషనల్ హైవే ఫేసింగ్తో ఉన్న ఈ కమర్షియల్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ సైట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది కృష్ణా హోటల్ సెంటర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 66.5 గజాలతో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్లో మొత్తం రోడ్డు సొలవు ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,05,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 24th June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ గుణదలలోని వెటర్నరీ కాలనీలో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ G+2 బిల్డింగ్ ఆంధ్రా లోయలా కాలేజ్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో
చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉందండి. ఈ G+2 బిల్డింగ్ వచ్చేసి 450 గజాల్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1828 స్క్వేర్ ఫీట్స్, ఫస్ట్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1752 స్క్వేర్ ఫీట్స్, సెకండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1752 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. ఈ బిల్డింగ్ ఎలివేషన్ వర్క్ పెండింగ్లో ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,93,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25 మే 2026. చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి దగ్గరలో ఆంధ్ర లోయోలా కాలేజ్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 బిల్డింగ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. విజయవాడ ఎనకేపాడులో రైస్ మిల్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది అను మై బేబీ హాస్పిటల్కి దగ్గరలో విజయవాడ నేషనల్ హైవేకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. చుట్టూ కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉండి ఎక్సలెంట్ ప్లేస్లో ఉందండి ఈ రైస్ మిల్. ఈ రైస్ మిల్ వచ్చేసి మొత్తం 10 ఎకరాల 50 సెంట్లలో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 104,25,49,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 3rd జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 5th జూన్ 2026. విజయవాడ నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ రైస్ మిల్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ రైస్ మిల్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో రోడ్డు పక్కనే ఉండి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న కమర్షియల్ షెడ్ అండ్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరు వట్లూరులోని గోగులపాడు విలేజ్ సర్వీస్ రోడ్లో SVR స్టాచ్యూ దగ్గరలో కమర్షియల్ షెడ్ అండ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఇవి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉందండి. వీటిలో షెడ్ వచ్చేసి 216 గజాలతో, బిల్డింగ్ వచ్చేసి 532 గజాలతో ఉన్నాయండి. వీటి ఫేసింగ్ వచ్చేసి యాజ్ పర్ డీడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 73,10,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25 మే 2026. రోడ్డు పక్కనే ఉండి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ కమర్షియల్ షెడ్ అండ్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్లో కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ షెడ్ అండ్ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు ఏలూరులో నేషనల్ హైవేకి పక్కనే ఉన్న ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏలూరులోని చోడుమెల్ల విలేజ్లో చోడుమెల్ల హైవే సర్వీస్ రోడ్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి ప్రెజెంట్ ఇప్పుడు కమర్షియల్ పర్పస్ అయినా లేదా ఈ ల్యాండ్ పై ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందడానికైనా ఎక్సలెంట్గా ఉన్న ఓపెన్ ల్యాండ్ అండి ఇది. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 1790 గజాల్లో ఉందండి. ఫేసింగ్ వచ్చేసి యాజ్ పర్ డీడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,24,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25 మే 2026. తక్కువ బడ్జెట్లో చెన్నై టు కోల్కతా నేషనల్ హైవే ఫేసింగ్తో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతూ చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో
గేటెడ్ కమ్యూనిటీలో 4 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ గొల్లపూడిలోని జైన్ కాలనీలో 4 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి విజయవాడ బైపాస్కి కేవలం 800 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఫ్లాట్ 5th ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చేసి 2293 స్క్వేర్ ఫీట్స్, కామన్ ఏరియా వచ్చేసి 282 స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్ వచ్చేసి 458 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. టోటల్గా ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 3033 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 157 గజాలు వస్తుంది. ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి చాలా విశాలంగా ఉంది. ఇది హాల్ అండి, చాలా విశాలంగా నీట్గా ఉందండి. సీలింగ్ చూసినా కానీ చాలా నీట్గా ఉంది. ఇది నెక్స్ట్ హాల్ అండి, చాలా విశాలంగా ఉంది. కిటికీలు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. బెడ్రూమ్ చూసినా కానీ చాలా నీట్గా ఉంది. కబోర్డ్స్ అన్నీ బాగున్నాయండి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అంటేనే బ్యాంకు వాళ్ళు సీజ్ చేస్తారండి. సీజ్ చేసి ఉన్నప్పటికీ కూడా చాలా నీట్గా, ఎక్కడ చిన్న గీత అనేది కూడా లేకుండా చాలా నీట్గా ఉందండి. ఫ్లోర్ చూసినా కానీ, గోడలు చూసినా కానీ, కబోర్డ్ చూసినా కానీ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇంకా బాల్కనీ చూసినట్లయితే బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అవ్వటం వల్ల ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ వాతావరణం చూస్తే చాలా ప్రశాంతంగా ఉందండి. కిచెన్ చూస్తే చాలా స్పేషియస్గా ఉంది. అంతా నీట్గా ర్యాక్స్ ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. కబోర్డ్స్ చేసి ఉన్నాయి. మొత్తం అంతా వాష్ ఏరియా కూడా చాలా స్పేస్ ఉంచారండి. ఒక బెడ్రూమ్ సైజు స్పేస్ ఉంది. వాష్ ఏరియా కూడా చూసుకున్నట్లయితే మొత్తం హాల్ కానీ 2 హాల్స్ ఉన్నాయండి. హాల్స్ కానీ బెడ్రూమ్స్ కానీ మొత్తం అంతా చాలా నీట్గా, కబోర్డ్స్ కూడా బాగా మెయింటైన్ చేశారు. గీత అనేది కూడా లేకుండా ఫ్లోర్ చూసినా కానీ ఏదైనా కానీ మొత్తం డిజైన్ అంతా బాగుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,08,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28 మే 2026. విజయవాడ బైపాస్కి కేవలం 800 మీటర్ల దూరంలో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతూ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండి చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో మీరు ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలో వైఎస్ఆర్ కాలనీకి దగ్గరలో, వైఎస్ఆర్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరలో ఒక 3 బెడ్రూమ్ 2 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్ గొల్లపూడి పంచాయతీ ఏరియా కింద వస్తుందండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసి వైఎస్ఆర్ కాలనీ మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఎలక్ట్రిక్ లోకో షెడ్కి కేవలం 80 మీటర్ల దూరంలో వైఎస్ఆర్ ఫ్లైఓవర్కి పక్కనే ఉంటాయండి. వీటిలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా 1610 స్క్వేర్ ఫీట్స్, కామన్ ఏరియా 402 స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్ వచ్చేసి 250 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. టోటల్గా ఈ ఫ్లాట్ చూసినట్లయితే 2262 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 71 గజాలు వస్తుంది. ఈ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 42 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక 4 బెడ్రూమ్ 2 ఫ్లాట్స్ వచ్చేసరికి ఒకటి 4th ఫ్లోర్లో, ఇంకొకటి 5th ఫ్లోర్లో ఉన్నాయండి.
ఈ 2 ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉన్నాయి. ప్లింత్ ఏరియా 2188 స్క్వేర్ ఫీట్, కామన్ ఏరియా వచ్చేసి 547 స్క్వేర్ ఫీట్, కార్ పార్కింగ్ వచ్చేసి 250 స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయండి. టోటల్గా చూసినట్లయితే ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక్కొక్కటి 2986 స్క్వేర్ ఫీట్స్తో ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 95 గజాలు వస్తుందండి ఈచ్ వన్కి. ఈ 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఈచ్ వన్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 51 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28 మే 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అండ్ పీస్ఫుల్ ఏరియాలో ఉన్న ఈ 3 బెడ్రూమ్ అండ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఫ్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆగిరిపల్లిలోని వడ్లమానులో 2 ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. వీటిలో మొదటి ల్యాండ్ వచ్చేసి 315 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,15,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి ఇవి 2 ప్లాట్స్ కలిపి ఒక ల్యాండ్ గా సేల్కు వచ్చిందండి. వీటిలో ఒకటి 264 గజాల్లో, రెండవది 250 గజాల్లో. ఈ 2 ప్లాట్స్ కలిపి 524 గజాల్లో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 12,58,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25 మే 2026. తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ 2 ల్యాండ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 ల్యాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు తెనాలిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెనాలిలోని దుగ్గిరాల గ్రామం అంబేద్కర్ నగర్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి, డాక్టర్ KRRM డిగ్రీ కాలేజీకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం 2,226 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 36,51,853 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10th జూన్ 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఫాస్ట్గా గ్రో అవుతూ చుట్టూ బిల్డింగ్స్ ప్లస్ గ్రీనరీ ఉన్న పీస్ఫుల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని నున్నా విలేజ్లో టీచర్స్ కాలనీలోని సెకండ్ లైన్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది 300 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి గ్రామ సచివాలయానికి దగ్గరలో నున్నా మెయిన్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఇంకా వికాస్ కాలేజ్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఈ G+1 బిల్డింగ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,06,14,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 9th జూన్ 2026. నున్నా మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు మంగళగిరిలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మంగళగిరి కొత్తపేటలోని బిఆర్ నగర్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి మంగళగిరి బస్టాండ్కి కేవలం 500 మీటర్ల దూరంలో, గౌతమ్ బుద్ధ రోడ్డుకి 50 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి 163 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో రోడ్డు సొలవ ఉందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 45,10,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 22 మే 2026. బస్ స్టాండ్కి కేవలం 500 మీటర్ల దూరంలో, గౌతమ్ బుద్ధ రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ సిటీలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ రామలింగేశ్వర నగర్లో స్క్రూ బ్రిడ్జ్ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ పక్క రోడ్డులో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ G+1 బిల్డింగ్ వచ్చేసి 127.77 గజాలతో సౌత్ వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 65,65,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th జూన్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8th జూన్ 2026. విజయవాడ మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుడివాడలో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడలోని పెదపారుపూడి విలేజ్లో CRDA అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఇవి మొత్తం 6 ఓపెన్ ప్లాట్స్ అండి. గుడివాడ మెయిన్ రోడ్డుకి ఇవి కేవలం 750 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ప్లాట్స్ వచ్చేసి 200 నుండి 217 గజాల్లో అన్ని వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ప్లాట్స్ అండి ఇవి. ఈ ప్లాట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,90,000 నుండి 6,35,000 వరకు ఉంటుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్లాట్స్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ఓపెన్ ప్లాట్స్ కోసం బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 25 మే 2026. గుడివాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో మంచి డెవలపింగ్ ఏరియాలో ఉన్న ఈ 6 ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ప్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో G+1 బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కొండపల్లిలో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గీతా మందిర్ రోడ్డుకి చాలా దగ్గరగా కొండపల్లి మెయిన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ G+1 బిల్డింగ్ 67 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 22,16,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 మే 2026. కొండపల్లి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో డూప్లెక్స్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని పడమటలో బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి దగ్గరలో డూప్లెక్స్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది 4th ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. ఈ డూప్లెక్స్ ఫ్లాట్ మొత్తంగా చూసినట్లయితే 3400 స్క్వేర్ ఫీట్స్లో ఉందండి. 3 కార్ పార్కింగ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. ఈ డూప్లెక్స్ ఫ్లాట్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 141 గజాలు వస్తుంది. ఈ డూప్లెక్స్ ఫ్లాట్ చూసినట్లయితే విశాలమైన కామన్ ఏరియా, లోపలికి ఎంటర్ అవగానే హాలు చాలా విశాలంగా ఉందండి. సీలింగ్ కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. టైల్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బ్యాంక్ ఆక్షన్లో ఉండటం వల్ల సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఇలా కనిపిస్తుంది అంతే. కిచెన్ కూడా చాలా విశాలంగా ఉందండి. బెడ్రూమ్స్ చూసినట్లయితే కబోర్డ్స్ కానీ బెడ్రూమ్లో ఉన్న టైల్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. కేవలం బ్యాంక్ ఆక్షన్లో ఉండటం వల్ల వీటిని పట్టించుకోకపోవటం వల్ల ఇలా ఉన్నాయి అంతే. కానీ ఎక్సలెంట్గా మెయింటైన్ చేశారండి. కింద ఫ్లోర్లో ఎలాగైతే హాల్ అండ్ రూమ్స్ ఎలా విశాలంగా అయితే ఉన్నాయో, నీట్గా గోడలు కానీ సీలింగ్ కానీ టైల్స్ కానీ ఎంత నీట్గా ఉన్నాయో పైన ఫ్లోర్లో కూడా అలాగే నీట్గా ఉన్నాయండి. పై ఫ్లోర్లో చూసుకున్నట్లయితే రూమ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయండి. బయటకు వచ్చి చూసినట్లయితే ఇక్కడ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. పచ్చదనం ఇక్కడ సాయంత్రం వేళ చల్లగా కూర్చోడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడడానికి బయట సిటీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,20,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 29 మే 2026. పటమటలో బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరలో ఉన్న మంచి డీసెంట్ ఏరియాలో ఉన్న ఈ డూప్లెక్స్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్ ప్లస్ బిల్డింగ్ కలిసి ఉన్న ప్రాపర్టీని కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తిరువూరులోని ఏ కొండూరు రామన్నపాలెంలో ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి G+2 బిల్డింగ్ అండి. చాలా రూమ్లు అయితే ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి తిరువూరు టు విజయవాడ హైవేకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ ప్లస్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 92 సెంట్ల స్థలంలో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీకి ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ లో ఉందండి, బిల్డింగ్ మాత్రం సౌత్ ఫేసింగ్ లో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,83,50,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి.
ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 18th May 2026. అలాగే బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి 20 May 2026. తిరువూరు టు విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ ప్లస్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మన విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని తారాపేటలో దళాబాయి స్ట్రీట్లో G+2 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది అమ్మ హోటల్కి ఆపోజిట్ రోడ్లో ఉంది. ఈ ప్రాపర్టీ 92 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 20 feet రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 85 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 3rd June 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+2 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.